అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. ఇవాళ వీడియోలో కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అది కూడా మన ఓల్డెన్ డేస్లో కేక్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా. ఓల్డెన్ డేస్ అంటే మన అమ్మ వాళ్ళ కాలంలో కేక్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తుండేవారు. వాళ్ళ దగ్గర ఓవెన్స్ ఉండేవి కాదు, కేక్ మౌల్స్ ఉండేవి కాదు, ఎటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా. ఇంగ్రీడియంట్స్ అంటే వాళ్ళ దగ్గర మౌల్స్ లేకపోతే మనకు కుల్ఫీ అవి చేసుకుంటాం కేక్స్. సో అవన్నీ ఏమీ లేకుండా కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకునేవారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. సో ఓల్డెన్ డేస్లో కేక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళైతే ఓవెన్స్ యూజ్ చేసేవారు కాదు, మౌల్స్ యూజ్ చేసేవారు కాదు. మన దగ్గర ఇప్పుడు బీటర్స్ అండ్ విప్ చేసుకునే బీటర్ కూడా ఉండేది. సో అవేమి యూజ్ చేయకుండా కేక్ ఎలా రెడీ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ మౌల్ యూజ్ చేసి కేక్ ప్రిపేర్ చేసేవారు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఇదనమాట కేక్ మౌల్డ్. అయితే చాలామందికి ఐడియా ఉంటుంది కేక్ గిన్నె. అప్పట్లో ఎక్కువగా దీంట్లో చేసుకునేవారు కేక్స్ అయితే. సో దీనికైతే కింద హోల్ ఉంటుంది చూసారా, ఈ లోపల హోల్ అనేది ఉంటుంది అనమాట. దీని కింద ఒక బౌల్ ఉంటుంది, అది అందులో మట్టి వేసి స్టవ్ పైన పెట్టుకొని ఇది దాని మీద పెడతారనమాట. ఇలా పెట్టుకొని అప్పుడు కేక్ అనేది బేక్ చేసుకుంటారు. సో పైన అయితే మనకి సర్కిల్స్ అనేవి ఉంటుంది అనమాట, ఇందులో నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో లోపల చూస్తే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కేక్ అనేది బేక్ చేశాను, సో అందుకే మీకు చూపిస్తున్నాను. లోపల చూస్తే మనకి ఈ రౌండ్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనం బేస్ వేసి జస్ట్ స్టవ్ పైన పెట్టేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఒక 40 to 45 మినిట్స్ అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. అప్పటి రోజుల్లో ఎక్కువగా ఇందులోనే కేక్స్ అనేది ప్రిపేర్ చేసేవారు అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇందులోనే కేక్స్ అయితే ప్రిపేర్ చేశారు. నా దగ్గర ఈ కేక్ మౌల్డ్ ఉంది. ఇది చూసి నాకు గుర్తొచ్చింది కేక్ ప్రిపేర్ చేద్దాము, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి. మీలో ఎంతమందికి ఈ కేక్ కోసం తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం బాదం, పిస్తా ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తాము అండ్ ఎగ్స్ యూజ్ చేసి కేక్ని అయితే ప్రిపేర్ చేస్తాము. ఇవాళ కేక్ రెసిపీలో నేను మైదా యూజ్ చేయకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నానండి. అది కూడా గోధుమ పిండి యూజ్ చేసి మనం కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో కేక్ అనేది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మీరు కూడా ఈ కేక్ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కేక్ రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను అలాంటి కేక్ రెసిపీనే ట్రై చేసి మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇదైతే డోంట్ మిస్ ఇట్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం కేక్ బౌల్ తీసుకోవాలండి. కేక్ బౌల్ చుట్టూ ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసుకోవాలి. అప్పటి రోజుల్లో బటర్ ఉండేది కాదు కదా, సో గీ మాత్రమే ఉండేది. ఇంట్లో వెన్న కానీ గీ కానీ ఉండేది. సో అప్పటి రోజుల్లో వెన్న ఎక్కువ యూజ్ చేసేవారు. సో బౌల్ చుట్టూ గీ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ బౌల్కి అయితే మనం బటర్ పేపర్ ఏమి యూజ్ చేయడానికి కావదండి, ఎందుకంటే మధ్యలో హోల్ వచ్చింది అండ్ చుట్టూ కూడా కింద స్ట్రైట్గా వచ్చింది కదా. సో దానికోసం బటర్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బార్డర్స్ చుట్టూ డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ డిమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో మైదా అప్లై చేసిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1 kg కేక్ చేస్తున్నాను కాబట్టి 1 kg కేక్కి 4 eggs అయితే యూజ్ చేస్తున్నాను. విత్ ఎల్లోతో కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి 4 eggsని బీట్ చేసి వేసుకున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే షుగర్ని మిక్సీ పట్టి పౌడర్లో చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆఫ్ కేక్ జెల్ యూజ్ చేస్తున్నాను. కేక్ జెల్ అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అప్పటి రోజుల్లో కేక్ జెల్ లేదు కదండి, ఎలా వేసుకుంటామని అనేవారు కదా. సో కేక్ జెల్ అందుకే ఆప్షనల్ మాత్రమే నేను చూపిస్తున్నాను. అప్పటి రోజుల్లో బీటర్ లేదు కదా, సో ఎలా బీట్ చేసుకునేవారు అంటే ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకునేవారు అనమాట. బీటర్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎగ్స్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి. మిక్సీలోకి వేసుకొని 2 to 3 times క్రష్ చేస్తే మనకి ఎగ్ అనేది బాగా బీట్ అయిపోతుంది అండ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అదే బీటర్ ఉందనుకోండి, సో బీటర్తో మనం ఈజీగా బీట్ చేసుకోవచ్చు. సో కేక్ జెల్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ అనేది మనకి మంచి క్రీమీ టెక్స్చర్లోకి రావాలి. ఇలా అయితే కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుందండి. దట్టు మనం కేక్ జెల్ యూస్ చేసాం కదా. సో బేకరీస్లో మనకి స్పాంజ్ కేక్ అమ్ముతారు కదా, పైన బ్రౌన్ లోపల వైట్ కలర్లో, ఆ టైప్ ఆఫ్ బేస్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకున్నాను. చూసారా, స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బీట్ చేసుకున్నాను. ఎగ్స్ అయితే ఇలా వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఎగ్స్ని ఎంత ఎక్కువ బీట్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుందండి. సో ఇలా బీట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవాలంటే ఓవెన్ ఉన్న వాళ్ళు 3 minutes ప్రీహీట్ చేసుకుంటారు. సో స్టవ్ పైన అయితే ఈ బౌల్కి కింద ఒక చిన్న గిన్నె ఇస్తారండి రౌండ్గా, అదైతే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన బౌల్ పెట్టి క్యాప్తో క్లోజ్ చేసుకొని 3 minutes ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రీహీట్ చేసుకునే వల్ల కేక్ అనేది మనకి అడుగు భాగంలోనే కాకుండా పైన కూడా బాగా పొంగి ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో అందుకే ప్రీహీట్ అయితే చేసుకుంటారు. సో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న కేక్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 cup ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 teaspoon ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే కేక్ అనేది ఫ్లఫీగా ఉండడం కోసం. బేకింగ్ పౌడర్ కూడా ఆప్షనల్ అండి. కేక్ జెల్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. కేక్ మీకు మంచిగా ఫ్లఫీగా స్పాంజీగా రావాలనుకుంటే బేకింగ్ పౌడర్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడైతే పిండిని బాగా జల్లించుకోవాలి. గోధుమ పిండి వద్దు అనుకున్న ప్లేస్లో మైదా యూస్ చేయొచ్చు. సో ఎప్పుడు మైదాయే కాకుండా గోధుమ పిండితో కూడా కేక్ అనేది చాలా హెల్త్కి మంచిదండి. అండ్ కేక్ కూడా స్పాంజీగా వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది గోధుమ పిండి అని. సో కాదు, కేక్ కూడా మనకి మెత్తగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకొని పిండి జల్లించుకున్న తర్వాత 1/2 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, సో ఆ రేషియోలో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిల్క్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది రిబ్బన్ టెక్స్చర్లోకి రావాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, సేమ్ ఆ టెక్స్చర్లో వస్తే బ్యాటర్ అనేది సరిపోతుంది. అందుకే మిల్క్ చూసుకొని యాడ్ చేసుకోండి. మా దగ్గర బీటర్ లేదు ఏమీ లేదు అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో కేక్ ఎగ్స్ బీట్ చేసుకున్నారు కదండి, ఎగ్స్ తర్వాత మీరు ఏ కప్ రేషియోలో తీసుకుంటారో ఆ కప్ క్వాంటిటీతో మిక్సీలో వేసుకొని ఒక 2 to 3 minutes క్రష్ చేసి అది తీసుకువెళ్ళి ఒక బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్లోకి వేసుకోండి. అలా అయితే మనకి కేక్ అనేది ఈజీగా అయిపోతుంది. అందరి దగ్గర బీటర్స్ ఉండవు, అలానే అందరి దగ్గర బీట్ చేసుకునే మిషన్స్ ఉండవు. తర్వాత మనం ఎగ్ బీట్ చేస్తాం కదా, అవి కూడా ఉండవు కదా. సో అందరి దగ్గర ఇప్పుడు అవైలబుల్లో మిక్సీ అయితే ఉంటుంది కదా, సో మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మౌల్లోకి వేస్తున్నాను. నేనైతే కొంచెం మాత్రమే వేస్తున్నానండి, మిగతా బ్యాటర్ని కప్ కేక్స్ చేస్తున్నాను. మనం తీసుకునే 4 eggsకి 1 cup గోధుమ పిండికి ఒకే బ్యాటర్తో 2 వెరైటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద, దానిపైన పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత చెర్రీస్, టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా చెర్రీస్, అవి అందులో కొంచెం మైదా వేసేసి బాగా మిక్స్ చేసి దీనిపైన వేసుకోవాలి. మైదా వేయకుండా కలపకుండా మీరు దానిపైన వేసారంటే చెర్రీస్ అవి కింద అడుగు భాగానికి వెళ్ళిపోతే పైన మనకి చెర్రీస్ అనేవి కనిపించవు అనమాట. సో ఇలా చేస్తే చెర్రీస్ అనేవి పైన ఉంటాయి. చెర్రీస్ వేసుకున్న తర్వాత క్యాప్తో క్లోజ్ చేసుకొని 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. తర్వాత మిగిలిపోయింది కదండి బ్యాటర్ని, అది ఉరికినే పారేయడం ఎందుకు, కప్ కేక్స్ చేస్తే పిల్లలు తింటారు కాబట్టి నా దగ్గర కప్ కేక్స్ లైనర్స్ ఉన్నాయండి. సో ఆ లైనర్స్లో కొంచెం కొంచెం బ్యాటర్ అనేది వేస్తున్నాను. కప్ కేక్స్ లైనర్స్ సైజ్ చూసి బ్యాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కప్ కేక్స్ అనేది మనకి పైకి పొంగుతుంది. మనం వేసే బ్యాటర్ కన్నా తక్కువ రేషియోలో బ్యాటర్ యాడ్ చేసుకుంటే పొంగేటప్పుడు కిందకి పడకుండా సేమ్ క్వాంటిటీలో ఉంటుంది. సో నా దగ్గర చిన్న చిన్న కప్ కేక్స్ లైనర్స్ ఉన్నాయి, అందులోకి అయితే వేస్తున్నాను 1/2 బ్యాటర్ని. ఈ బ్యాటర్ వచ్చేసి మనకి 2 kgs కేక్ వరకు కూడా సరిపోతుందండి ఈ బ్యాటర్ అనేది. సో కప్ కేక్ లైనర్స్లోకి వేసేసి ఓవెన్లో పెట్టుకున్నాను. ఫస్ట్ ఓవెన్ అయితే 180 degrees పెట్టుకుని 3 minutes ప్రీహీట్ చేసుకున్నాను. తర్వాత కప్ కేక్ లైనర్స్ అందులో పెట్టేసి 25 minutes వరకు బేక్ చేసుకున్నాను. మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్నాం కదండి కేక్ అయితే. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. అండ్ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో చెర్రీస్ నేను మైదాలో వేసి కలిపి వేసాను కదా, సో అందుకే అడుగుకి వెళ్ళకుండా పైన మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేయండి. తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్ని కేక్ పైన వేసారంటే బేక్ అయిన తర్వాత కేక్ అనేది మనకి ఎన్ని రోజులకైనా పాడవకుండా ఉంటుంది, చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. సో కేక్ చల్లారిన తర్వాత ఎడ్జెస్ని క్లియర్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా తెలుసు. మా ఇంట్లో ఎక్కువగా ఈ కేక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండేవారు అనమాట. సో తర్వాత చిన్న చిన్న లైనర్స్లోకి వేసాను కదండి బేస్ అనేది, అది కాకుండా పెద్ద కప్ కేక్ లైనర్స్ ఉన్నాయి, అందులో కూడా వేసాను అనమాట. అవి కూడా బేక్ చేస్తాను. సో ఫైనల్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఒక్క కేక్ బేస్ వస్తే చాలండి, అన్ని
ఫ్లేవర్స్ కేక్ బేసెస్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒకటే చేంజ్ చేయాలి, అదేంటంటే వెనీలా ఎసెన్స్, బటర్ స్కాచ్ ఎసెన్స్ అవి మాత్రమే చేంజ్ చేయాలి. ఒక బేస్ వస్తే చాలండి, ఆల్ కైండ్స్ ఆఫ్ కేక్ బేసెస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సేల్ చేసుకోవచ్చు కూడా. సో బేసెస్ వస్తే ఈజీగా కేక్ పైన క్రీమ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రతిదీ మెజర్మెంట్ ఇస్తాను.